బస్సు నంబర్ తెలియకుండా బస్సు ఎక్కడం ఎంత తప్పు, పిల్ల పేరు తెలియకుండా పిల్లని ప్రేమించడం కూడా అంతే తప్పయా? ఏంటి పిల్ల పేరు తెలియకుండా ప్రేమలో పడ్డాడా? పడ్డాడంట్రా బాబు. వద్దురా అయ్యా, కరెక్ట్ గా పిల్ల పేరు తెలుసుకుని తర్వాత పలకరించు. దీంట్లో ఊహాగానాలకు తావులేదు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్లాష్ బ్యాక్ తీసుకో. నీ ఫ్లాష్ బ్యాక్ ఎన్ని చెప్తారా? నీ కదా ఈయనకి. ఇదిగో నా పెళ్లి చూపుల్లో ఆ అమ్మాయి పేరు కామాక్షి అన్నట్టు గుర్తు. ఇంటికి రాగానే టెంప్టేషన్ ఆపుకోలేక కామాక్షి ఐ లవ్ యూ అని గుండ్రంగా ఉత్తరం రాసి పడేశాను. ఆ ఉత్తరం అందిన మర్నాడు వాళ్ళ నాన్న ఇంకో 25 మంది అద్దె సైకిల్ వేసుకొచ్చి, యారా మా అమ్మాయి పేరు మీనాక్షి అయితే కామాక్షి అని రాసావు, అంటే నీకు కామాక్షితో కూడా లింక్ ఉందా అని నా బాడీలో లింకులు లేకుండా కొట్టేశారా. ఆన్ ద స్పాట్ నా మ్యారేజ్ క్యాన్సిల్. అరే శంకరు, నాకు విషయం చెప్పు. ఈ మౌతార్కుని ఎన్ని సంవత్సరాల నుంచి వాయిస్తున్నావురా నువ్వు? 10 సంవత్సరాల నుంచి. ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. ఓ పని చేయి, ఐ లవ్ యూ అనే స్టిక్కర్ తీసుకొని ఈ మౌతార్గన్ మీద అతికిచ్చి ఆ అమ్మాయికి ఇచ్చే. 10 సంవత్సరాలు నీ పెదాలతో తడిచిన ఈ మౌతార్గన్ తీసుకుని ఆ అమ్మాయి ముద్దు పెట్టుకుందనుకో, అప్పుడు వెంటనే అదును తీసుకుని వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ వాట్స్ యువర్ నేమ్ అని అడుగు. సపోజ్ చెప్పేసిందే అనుకో, నా సామి రంగా నీ ప్రేమ సక్సెస్. ఇద్దరు కలిసి షిప్ ఎక్కి లాగిరిలో గిరిలో అమ్మయ్యా. కళ్ళలోనే మెదిలే ప్రేమ కలలే పంచినది. కళ్ళలోనే మెదిలే ప్రేమ కలలే పంచినది, కాలాన్ని మార్చినది. చూపులు కలిపే నీ స్తన్నాలు ఊపిరి నీవేలే, చూపులు కలిపే నీ స్తన్నాలు ఊపిరి నీవేలే. రాజభవన్ రోడ్ రే ఆపోరా కేరో ఆపో స్టాప్. అమ్మా ఆటోలో తప్పకుండా వెళ్ళిపండి. హలో మాస్టర్, ఏంటి సార్ తప్పరమ్మా, కొంచెం తప్పండి ప్లీజ్. హలో మేడం మేడం మేడం. ఏరు పరశురామ్ గారు మీరా? ఇదిగో స్పెక్స్ నా గిఫ్ట్, మేడ్ ఇన్ బెల్జియం. థ్యాంక్ యూ. ఈ పెన్ సెట్ విజిల్ గడికి అలాగే. మేడ్ ఇన్ చైనా. ఇంతకీ మీరే స్టేజ్ లో ఎక్కారు? ఎక్కడ ఎక్కానన్నది కాదు పాయింట్, ఎక్కడ దిగానన్నదే పాయింట్. నేను నెక్స్ట్ రోడ్ జంక్షన్ లో దిగాలి, అక్కడ స్టాపింగ్ లేదే అని ఆలోచిస్తున్నాను. మీరెందుకంటే టెన్షన్ పడతారు? బ్రేక్ మీద నాకాలే కదా ఉంది. మీరు ఎక్కడ దిగాలో చెప్పండి, అక్కడ నొక్కేస్తారు అంతే. అవునా? ఆ. ఇక్కడే దిగాలి. అయితే దిగిపోయింది. అరే బస్ అది కాపారా. మా బాస్ దిగుతున్నాడే. థ్యాంక్ యూ. Bye bye. టాటా. టాటా ఒకటే ఎక్కేటప్పుడు చెప్పడం లేదు కానీ వెళ్ళా రైట్ రైట్. నా మోటార్ గన్ ఏమండి మీరు చూసారా? ఏంటి నా మోటార్ గన్ అనిపించట్లేదు. అక్క, నా పేరు కనిపించట్లేదు. అయ్యో పేరు కనిపించట్లేదా? నా గాజులు కనిపించట్లేదు. అయ్యో నా గాజులు కనిపించట్లేదు. బస్ ఆపయ్యా, బస్ ఆపండి, నా గాజులు పోయాయి. విధులు నా పర్సు కూడా కనిపించట్లేదురా. నా విజిల్ విజిలు రే నా విజిల్ రా. విజిలు పోయే పరుసు పోయే, పరుసులో సొమ్ము పోయే, సెలవు పెట్టి ఏడ్చే రోజు వస్తుందనుకోలేదు. ఒరే విధులు, ఏ మాట కా మాటరా. మన పరశురామ్ గారు భలే లక్కీ ఫెయిల్. ఎలారా? నీట్ గా బస్ ఎక్కారా, సేఫ్ గా బస్ దిగిపోయారు. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలు తాగడం చూశాను కానీ వెరైటీగా ఈ రోజు ఫారిన్ సిగరెట్ కాల్చు. అదే ఏంటి వెతుకుతున్నావు? మ్యాచ్ బాక్స్ లైటర్. ఫారిన్ లైటర్ తో వెలిగించుకో. అబ్బో. విజిల్, నీకేమీ తీసుకురాలేదని బాధపడుతున్నావా? తెచ్చాను. తెచ్చావా? మ్మ్. ఏంటది? ఇది ఇంపోర్టెడ్ విజిల్, ఊదకుండానే మోగుతుంది, మేడ్ ఇన్ చైనా. అరే శంకర్ ఎక్కడున్నావా? హలో శంకరం గారు. ఏంటి ఇలా వచ్చారు? ఈ మధ్యన మీరు డల్లుగా ఉంటున్నారు కదా, మిమ్మల్ని హుషారు చేద్దామని మీకు గిఫ్ట్లు తీసుకొచ్చాం. నా మోటార్ గన్, నా లవ్ సింబల్. ఏ మాట కా మాట అండి. ప్రేమ విషయంలో మీకన్నా మీ మౌతార్కి సూపర్. ఒంటరిగా వెళ్ళిందా, జట్టుగా దీన్ని తీసుకొచ్చింది. ఇగో ఇది ఎవరిది అనుకుంటున్నారు? ఆ బస్సులో అమ్మాయిది. బస్సులో అమ్మాయిదా? ఆ. ఇది ఎక్కడ దొరికిందిరా? ఇది ఎక్కడ దొరికింది, ఎలా దొరికింది, ఎలా తీసుకొచ్చారు? ఈ క్రైమ్ స్టోరీ మేము చూసుకుంటాం కదా. నువ్వు పని చేయి,
ఇది తీసుకొని ఆ అమ్మాయితో లవ్ స్టోరీలో ప్రొసీడ్ అయిపో అయిపోయింది, అయిపో. ఆలస్యం చేయొద్దు. అంతే. మాకు డ్యూటీకి టైం అయింది, మేము వెళ్ళొస్తాం. పదరా. రే 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 ఏంటి? దూకరా కాళ్ళు చేతులకు అయ్ చస్తావు బాబోయ్. రైటా టాటా Bye bye. బై బై Bye. Bye. ఈ పేజర్ ఎవరికి దొరికినా దయచేసి మొబైల్ లింక్ ఆఫీసులో అందజేయ ప్రార్థన. పింకీ రాజా. పింకీ రాజా నందిని ఎక్కడ? లైబ్రరీలో ఉంది. థ్యాంక్ యూ. నందు సారీ సారీ నందు నందు పేజర్ పిల్ల పేరు కనిపెట్టేశాను. ఆ పిల్ల పేజర్ కూడా మా చేతికి చిక్కింది. చూసావా ఎలా కనిపెట్టేశాను? ఓ గాడ్ థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్ల పేరు పింకీ రాజా. థ్యాంక్ యూ వెరీ మచ్. నందు శంకర్, పింకీ రాజా పేరు బాగానే ఉంది, కానీ పక్కన రాజా ఎవరై ఉంటారు? ఎవరై ఉండొచ్చు? డెఫినెట్ గా ఆమె భర్త పేరే అయి ఉండాలి. ఏ తండ్రి పేరు అవ్వకూడదా? శంకర్, పింకీ రాజా పేరు అసలు మ్యాచ్ అవ్వట్లేదు. ఇది ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళదే అయి ఉంటుంది. నన్ను టెన్షన్ పెట్టదు. నీకు తెలీదు, పింకీ అనేది అమ్మాయి పేరు, రాజా అనేది తండ్రి పేరు. పింకీ రాజా. హలో మేడం, మీకోసం ఎవరో వచ్చారు. వెయిట్ చేయమని చెప్పి వస్తున్నాను. ఓకే మేడం. అవునండి, ఆవిడ ఇక్కడ ఏం చేస్తుంటారు? పర్సనల్ అసిస్టెంట్ మేనేజర్. ఆహా, శాలరీ 5,000 ఉంటుందా? అంతకు 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఓ ఎవరు రోజు వచ్చారన్నా? ఎక్స్క్యూజ్ మీ సార్, మేడం గారు ఇచ్చారు. ఆ, ఆమె పింకీ రాజా. మీరా? మీకు మీరా కావాలా? మీరా ఆ, మీరా నాకు మీరాలు చక్కుబాయలు అక్కర్లేదు. నాకు పింకీ రాజా కావాలి. నేనే పింకీ రాజా. ఆ, ఈ పేజర్ నాదే పోయింది. ఖచ్చితంగా మీదే ఉండదు. అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నారో? ఏదో ఐడియాతో. మీ ఐడియా తప్పు. నేనే పింకీ రాజా, పేజర్ నాదే పోయింది. ఇస్తారా? ఉమ్, మెనీ థ్యాంక్స్. అప్పుడే అనుకున్నాను పింకీ రాజా పేరునగానే బళ్ళారి బస్ స్టాండ్ లో అనౌన్సర్లో ఉందని. ఖచ్చితంగా ఆమె పేరై ఉండదు. ఎవరు? ఓహో, ఆమె పేరు తెలుసుకోవాలనా? మీ పేరేంటి? అంటే నా పేరు చెప్తే కానీ ఆమె పేరు చెప్పరా? మీ పేరు చెప్పినా ఆమె పేరు చెప్పను. ఎందుకంటే మా మొబైల్ లింక్ లో మెసేజ్ ఇచ్చే వాళ్ళ పేరు తెలుసుకోవడమే తప్ప మా పేర్లు మీలా లింకులు పెట్టుకునే వారికి చెప్పం. ఇక మీరు బయలుదేరతారా? ఆ, హలో ఇటు. ఉమ్, ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, మీ పేరు? 47C. హలో 47C. మెల్లగా, టైర్లు అరిగిపోతాయి. హాయ్, అలాగే మీలాంటి వాళ్ళు నలుగురు ఎక్కితే టైర్లే పంచర్లు అవుతాయి. ఆయ్. అక్క, మ్, ఎవరే ఆయన? 47C. పోయిన నీ పేజర్ని వెతికి తీసుకొచ్చి ఇచ్చిన ఆయన. అవును, ఆయన్ని చూడగానే ఏదో చెప్పాలని, ఇంకా ఏదో మాట్లాడాలని సమ్ కెమికల్ రియాక్షన్. నో నో, అలాంటిదేం లేదు. జస్ట్ కో ప్యాసింజర్. అంతేనా? అంతే అంతే. మ్,